నంద్యాల మార్కెట్ యార్డ్ లో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఫరూక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జొన్నలకు కనీస మద్దతు ధర క్వింటాల్కు 3699 రూపాయలుగా నిర్ణయించినట్లు తెలిపారు. రైతులకు నాణ్యమైన ధర అందించాలనే ఉద్దేశంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా నేరుగా కొనుగోలు కేంద్రంలోనే పంటను విక్రయించాలని మంత్రి సూచించారు. దీంతో మధ్యవర్తుల దోపిడీ నుంచి రక్షణ కలుగుతుందని చెప్పారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ తులసిరెడ్డి, శాఖకు చెందిన అధికారులు, ఎంఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు. నంద్యాల ఆర్టీఓ గారిని నిలబడి దిగండి. గట్టి కొట్టు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరి మన జిల్లాలో చాలా ముఖ్యమైనటువంటి పంట అయినటువంటి ఇక్కడికి వచ్చేసిన నా తోడి రైతులందరికీ స్వాగతం తెలుపుకుంటూ ఇక మన ఎందుకు సమావేశం అంటే జనం అమ్ముకుంటున్నాం అన్న వాయిస్ చెప్పినట్టు కరెక్ట్ గా చెప్పాడు 3 పాయింట్లు. తర్వాత ఇంకో పాయింట్ నేను ఇక్కడికి రాగానే ఆలోచన అడిగాను, ఏమని ట్రాన్స్పోర్ట్ చేసుకునే సొంత ట్రాక్టర్లు కానీ రైతు ట్రాక్టర్లు కానీ మేము ఆలోచన అంటున్నారు. కాంట్రాక్ట్ చేసినటువంటి ట్రాక్టర్ వెహికల్స్ ద్వారానే మేము అమలు చేసుకుంటాం అన్నాం. అతను వచ్చేసి కాంట్రాక్టర్ చిన్న చిన్న రైతుల దగ్గరకు వచ్చి ఎత్తుకోడు అన్న చెప్పినట్టు గొడవ 2 ఎకరాల ధాన్యంగా ఇంట్లో పెట్టుకుంటూ గొడవ పడడానికి గొడవలో పెట్టాము. ఆ ధాన్యానికి లారీ రావాలంటే అతను ఎక్స్ట్రా ఛార్జెస్ వేస్తున్నాడు. వాళ్ళ వెహికల్స్ తోడితేనే అక్కడ గొడవ అమలు చేస్తామంటున్నాం. ఆ యొక్క కాంట్రాక్టర్ ఆ 2 ఎకరాల రైతు గొడవ వ్యక్తి దగ్గర ఎత్తుకోవడం చాలా ఇబ్బంది పడతారని ఇది మీరు కొంచెం దృష్టిలో పెట్టుకొని సొంత ట్రాక్టర్ అవాయిడ్ చేయగలిగితే మాకు ఆ ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ మాకు ఇవ్వగలగాలి. కొన్ని సమస్యలు పోయిన సీజన్ లో వచ్చిన కొన్ని సమస్యలు రైతులు తెలియపరిచారు. ఈ సంవత్సరం అటువంటి సమస్యలు రాకుండా చూసుకోవలసిన బాధ్యతగా కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. మొదటగా కొన్ని ఇంట్రడక్షన్ చెప్పడం జరుగుతుంది. మీ అందరికీ ఒక అవగాహన కలగాలి కాబట్టి ఇక్కడ మీరు ఎవరిని సంప్రదించాలా, మీకు వచ్చిన సమస్యలు, మీరు పండించిన పంటని కనీస మద్దతు అయినటువంటి 3699 రూపాయలకి అమ్ముకోవడానికి మీరు ఎవరిని సంప్రదించాలో, ఎవరు ఇక్కడ కొనుగోలు చేస్తారని క్లారిటీ కోసం మార్కెట్ తరఫున అనుష గారిని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతోంది. అలాగే ఈ క్రాప్ బుకింగ్ అయినటువంటి రైతుల దగ్గర మాత్రమే కొనుగోలు చేస్తారు. ఇది వరకు కూడా ఈ క్రాప్ బుకింగ్ అయిన రైతులు విషయానికి వస్తే ప్రభుత్వం వారు సివిల్ సప్లైస్ ద్వారా 3 సౌలభ్యాన్ని రైతులకు అందించడానికి గోన సంచులు, రవాణా ఛార్జీలు మరియు లేబర్ ని అరేంజ్ చేయడం జరుగుతుంది. గోన సంచుల విషయానికి వస్తే సివిల్ సప్లైస్ వాళ్ళే మీకు అందజేయడం జరుగుతుంది. లేబర్ కి విషయానికి వస్తే రైతులు లేబర్ ని పెట్టుకుంటే క్వింటాల్కి 24 రూపాయల 06 పైసలు చొప్పున నేరుగా మీకు ఎవరైతే ఎంఎస్పీ కనీస మద్దతు అనౌన్స్ చేయడం జరిగిందో దాంతో పాటు మీకు మీ అకౌంట్ నందు జమ చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను. మీకు ఇంకా ఫీల్డ్ లెవెల్లో ఏదైనా సమస్యలు ఏర్పడితే మీకు ఇచ్చిన పాంప్లెట్ లో టోల్ ఫ్రీ నంబర్ కింద డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు ఆ డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ కంప్లైంట్ చేస్తే దాన్ని 24 గంటల్లో పరిష్కరించడానికి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి అందరూ ఆ సౌలభ్యాన్ని వాడుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఈ రోజు నేను కొన్ని ముఖ్యమైన విషయాలు మీతో చెప్పదలుచుకున్నానండి.
ముందుగా ఈ జొన్నల్ ప్రొక్యూర్మెంట్ అన్నది పూర్తిగా సివిల్ సప్లై వారే చేయడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై వారు మాత్రమే ఈ ప్రొక్యూర్మెంట్ చేయడం జరుగుతుంది. మార్కెట్ వారు మాత్రం ఏజెన్సీగా నియమించడం జరిగింది. అంటే గతంలో కూడా జొన్నల్ ప్రొక్యూర్మెంట్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల మార్కెట్ వారికి ఈ ప్రొక్యూర్మెంట్ చేయడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. సో మార్కెట్ వారు ఇప్పుడు గడివేముల, గోస్పాడు, నంద్యాల మండలాల్లో ప్రొక్యూర్మెంట్ చేయడం జరుగుతుందండి. అయితే రైతులందరూ కూడా కొన్ని విషయాలు నాతో ఈ మీటింగ్ కి ముందు మాట్లాడడం జరిగింది. దాని గురించి మీకు వివరణ ఇవ్వదలుచుకున్నానండి. అయితే ఫస్ట్ మీరు సంచులు అడగడం జరిగింది సార్. సంచులు అన్నది మనం బయట కొనేటప్పుడు 30-35 రూపాయలు పెట్టి కొంటాము. కానీ గవర్నమెంట్ దగ్గరకు వచ్చేసరికి మా దగ్గర టెండర్ కండక్ట్ చేసి అది కలకత్తా నుండి డైరెక్ట్ హోల్సేలర్ నుండి తీసుకురావడం వల్ల చాలా తక్కువకు వస్తుంది. సో మేము మీకు దాన్ని క్యాష్ రూపంలో ఇవ్వాలన్నప్పుడు మీరు 30 రూపాయలు పెట్టి కొంటే మేము దానికన్నా తక్కువ ఇవ్వాల్సి వస్తుంది. దానివల్ల మీరు నష్టపోతారు. సో మీరు నష్టపోకూడదన్న ఉద్దేశంతోనే, రైతు ఎవ్వరూ కూడా నష్టపోకూడదనే ఒకే ఒక ఉద్దేశంతోనే మేము బ్యాగులు తిరిగి ఇస్తాము అని చెప్పడం జరిగింది. ముందు సందర్భాల్లో చాలా సార్లు బ్యాగులు ముందుగానే తీసుకొని రైతుల్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయండి. ఇప్పుడు అటువంటిది జరగదు. ముందు ఆల్రెడీ అందరు ఇప్పటికే సంచుల్లో పట్టి పెట్టుకున్నారు కాబట్టి మీ సంచుల్లోనే మేము తీసుకోవడం జరుగుతుంది. ప్రొక్యూర్మెంట్ మొత్తం జిల్లాలో కంప్లీట్ అయిన తర్వాత ఒక రోజున ఒకవేళ మంత్రి గారికి టైం ఉంటే మంత్రి గారి ఆధ్వర్యంలోనే ఏ రైతు ఎన్ని బ్యాగులు సివిల్ సప్లైకి ఇచ్చారో అన్ని బ్యాగులు మేము మీ ఆర్బీకే లోనే, మీరు ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేదు, ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు, మేము మీ ఆర్బీకేలోనే వచ్చి మీ రైతులకు మేము పంచడం జరుగుతుంది. కాబట్టి దీనివల్ల ఎటువంటి కూడా మీరు ఆందోళన చెందవద్దు. గోన సంచులు మాత్రం మీకు తిరిగి వస్తాయండి. గత వైసీపీ ప్రభుత్వంలో మన గోస్పాడు మండలానికి సంబంధించినటువంటి శ్రీనివాసపురం, బీబీ నగర్ వాళ్ళకి చాలా కొన్ని వేల జొన్నలను అమ్ముకోకుండా అట్లే పెట్టుకోవడం జరిగింది. అప్పటి ప్రభుత్వం, గత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మన మంత్రి గారి చెరువుతో అచ్చెన్నాయుడు గారితో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి వేల టన్నుల జొన్నలను మనం కొనుగోలు చేయించడం జరిగింది. అది మార్కెట్ యొక్క ఘనత అని చెప్తాను. అలాగే గతంలో ఈ సివిల్ సప్లైస్ ద్వారా 2024-2025 గాను దాదాపు 27,000 మెట్రిక్ టన్నుల జొన్నలను కొనుగోలు చేయడం జరిగింది. ఈ సంవత్సరానికి దాదాపు 27,000 టన్నుల మెట్రిక్ టన్నులు కూడా అవుతుందని చెప్పేసి అంచనా వేయడం జరిగింది. కాబట్టి రైతులందరూ కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా తమ సరుకులంతా కూడా కొనుగోలు కేంద్రం ద్వారా విక్రయించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే బాలేశ్వరెడ్డి గారు చెప్పినట్టు ఈ గన్ని ట్యాక్స్ కొంత ఏర్పడింది. నా దగ్గరికి రైతులు వచ్చి చెప్పడం వల్ల నేను డిఎం అశ్వథ గారితో మాట్లాడి, సార్ పల్నాడు నుంచి వస్తున్నాయి, సంచులాన్ని తెప్పిస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. బండార్పూర్ మండలానికి, గోస్పాడు మండలానికి కొన్ని ఇవ్వడం జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకా గోస్పాడు మండలం, బండార్పూర్ మండలం, నంద్యాల మండలం కూడా వస్తుంది. అవి పూర్తి చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అవి ఎటువంటి మిస్యూజ్ కాకుండా రైతులకు అందరికీ అందేలాగా చేయాలని చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. జొన్నలను ప్రభుత్వం రైతు లాభదాయకంగా ఉండాలని చెప్పి ఈ కొనుగోలు కేంద్రాలను ఇక్కడ మార్కెట్ సైట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమంలో రైతులు వచ్చినారు, రైతులతో పాటు అధికారులు వచ్చినారు. ప్రభుత్వం ఇచ్చే గిట్టుబాటు ధర అంటే బజార్లో 3,330 రూపాయలు ఉంది. ఇప్పుడు 3,749 రూపాయలు ప్రభుత్వం కొంటా ఉంది. బజార్లో 3,300 రూపాయలు ఉంది. కాబట్టి ప్రభుత్వం 450-500 రూపాయలు ఎక్కువ పెట్టి రైతుల దగ్గర కొనుక్కొని గోడౌన్లు పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇదే కాదు, రైతులు పండించిన ప్రతి పంటకు కూడా ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు రేపు మొక్కజొన్న వస్తుంది. అదేవిధంగా మొక్కజొన్న, వడ్లు, మామిడి పండ్లు, ఉల్లిగడ్డలు, కందులు, ఈ రకంగా మొత్తం రైతులు పండించిన పంటలకంతా నష్టం వస్తే రైతులు ప్రభుత్వం కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. కొనుగోలు కేంద్రాలు, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా. మరి గత ప్రభుత్వంలో వైసీపీలో ఉండిపోయిన జొన్నలు కొన్ని వేల క్వింటాలను అధికారం వచ్చిన తర్వాత మనం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు తెలియజేస్తే మేమందరం ఆ రోజులో ఎమ్మెల్యేలుగా ఉన్న మన రాజశేఖర్ గారి, నేను కానీ, మన జనార్దన్ రెడ్డి గారు కానీ, అఖిలప్రియ గారి అందరం పోయి రిప్రజెంట్ చేశాం. మన పార్టీ ప్రెసిడెంట్ అధ్యక్షురాలు
గోడి చేస్తారండి అందరం వినం అందరం చెప్పాం సార్ ఇట్లా పరిస్థితి ఉంది గత ప్రభుత్వం పోలీసు పెట్టారు వాళ్ళు ఇవి కొనుగోలు కంటే అప్పటికప్పుడు అధికారులు ఆదేశించి మనం మంత్రి గారు తెలియజేస్తే మంత్రి గారి ద్వారా ప్రభుత్వం కొనడం జరిగింది. మరి ఈ రకంగా రైతులు ఆదుకుంటా ఉన్నాం. మనము రైతు సేవా కేంద్రం ద్వారా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇంకా 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 ఇప్పుడు మొక్కజొన్న రాలే వచ్చిన తర్వాత దాని గురించి కూడా ఇప్పుడు చాలా 4,00,000 ఎకరాలు ఉన్నాయి మరి క్వింటాలు జిల్లాలో. రాష్ట్రం ఎవరు పండిగానే అంత రాయలసీమ దగ్గర కూడా పండి అంత పండించారు రైతులు. కాబట్టి ఈ రోజు వాళ్ళ గిట్టుబాటు ధర ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళ ద్వారా కొంత వేల మంది రైతులు లబ్ధి పొందుతారు. కాబట్టి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం తరఫున. రైతు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు మార్కెట్ ద్వారా చెప్పడం జరిగింది. కాబట్టి రైతులు ఎవరైతే రైతుల దగ్గర ఉన్నాయో స్టాక్ వచ్చి ఇక్కడ వచ్చి అమ్ముకుంటే సలహాలు ఇచ్చారు. మీరు రైతుల సంచుల వివరాల గురించి కానీ కొనుగోలు గతంలో మీరే రాశారు. రోడ్డు ఎంబడి నిలబడిపోయినాయి. దాదాపు వైఎస్ఆర్ వైజాగ్స్ దాకా వెహికల్స్ వస్తాయి. కొనుగోలు కేంద్రాలు లేట్ అవుతా ఉందని చెప్పి కొనుగోలు కేంద్రాలు 3-4 మండలాల్లో పెడతారు ఈసారి. దానివల్ల భయపడే అవసరం లేదని చెప్పి ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.